హాయ్ మా పిల్లలు. ఈరోజు మనము థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్లో ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా ఫస్ట్ లెసన్ వర్క్షీట్ చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఈరోజైతే మనము సెకండ్ లెసన్ మ్యాథ్స్ మ్యాజిక్ వర్క్ బుక్లో సెకండ్ లెసన్ అయితే చెప్పేసుకుందాము. సెకండ్ లెసన్ ఏంటమ్మా? నంబర్స్, సంఖ్యలు. దీనికి సంబంధించినటువంటి వర్క్ బుక్ పార్ట్ అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ వర్క్షీట్ చూడండి. సబ్ టాపిక్ నంబర్స్. రీడింగ్, రైటింగ్ అండ్ కంపేరింగ్ 3 డిజిట్ నెంబర్. 3 అంకెల సంఖ్యలను చదువుదాం, రాద్దాం మరియు పోలుద్దాం. ఇక్కడ చూడండి ఒక్కసారి. ఇన్ ద అబౌవ్ టేబుల్ కెన్ యూ ఫైండ్, కనుక్కోండి. ఇక్కడ చూడండి 3 అంకెల సంఖ్యలు. ఇక్కడ 3 అంకెల సంఖ్యల్ని ఒకదానికొకటి రాయాలి, చదవాలి, కంపేర్ చేయాలి. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు? ఏ నెంబర్ బిట్వీన్ 100 and 150. 100, 150 మధ్య గల సంఖ్య ఏంటి? ఇప్పుడు మనం ఇక్కడ బాక్స్ చూస్తున్నాం కదా, ఈ బాక్స్లో 100, 150 మధ్యలో ఏముంది? 127 ఉంది. అలాగే ఏ నెంబర్ బిట్వీన్ 900 and 1000. 900, 1000 మధ్యలో ఏం నెంబర్ ఉందమ్మా? గమనించండి, 951 కాబట్టి అక్కడ రాస్తాం. నెక్స్ట్ ఏ నెంబర్ స్మాలర్ దెన్ 100 కంటే తక్కువ నెంబర్ ఏముంది? 95. అలాగే నెంబర్ బిట్వీన్ 300 and 400, 326. ఏ నెంబర్ దట్ హ్యాడ్ 6 టెన్స్. అంటే టెన్స్ ప్లేస్లో 6 ఉండే నెంబర్ ఏముంది? చూడండి, టెన్స్ ప్లేస్లో 6 ఉండే నెంబర్ ఏముంది ఇక్కడ? ఇది చూసినారా? 6 టెన్స్ కాబట్టి 162. అర్థమవుతుందా? అలాగే ఏ నెంబర్ దట్ హ్యాస్ 5 వన్స్. అంటే వన్స్ ప్లేస్లో 5 ఉండేది ఏది? వన్స్ ప్లేస్లో 5 ఉండేది ఏదమ్మా? కనిపించిందా మీకు? ఎక్కడుంది వన్స్ ప్లేస్లో 5? ఇది 95. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 2. కలర్ ద నెంబర్స్ యాజ్ డైరెక్టెడ్. సూచించిన విధంగా కలర్ చేయండి. ఇక్కడ చూడండి, 1 డిజిట్ నెంబర్కి గ్రీన్ వేయాలి, 2 డిజిట్ నెంబర్కి రెడ్ వేయాలి, 3 డిజిట్ నెంబర్కి బ్లూ వేయాలి, 4 డిజిట్ నెంబర్కి బ్రౌన్ వేయాలి. ఇక్కడ నేను ఆర్ అన్న చోట రెడ్, జీ అన్న చోట గ్రీన్, బీఆర్ అన్న చోట బ్రౌన్. అర్థమవుతుందమ్మా? అలాగే బిఎల్ అన్న చోట బ్లూ అనేది ఆ బాక్స్లో కలర్ క్రయాన్స్తో జాగ్రత్తగా కొట్టేసేయండి. నెక్స్ట్ రైట్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద నెంబర్ చార్ట్. సంఖ్యా పట్టికలోని ఖాళీలలో సంఖ్యలను రాయండి. ఇది చూడండి, 1011, 1012, 1013, 1111, 1112, 1113 నుంచి 1160 వరకు నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ మిడిల్లో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేశారు. మనం ఆ రిమైనింగ్ పార్ట్ అనేది మనము నింపేసేయాలి. ఓకేనమ్మా? అందరూ రాసేసేయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2. రైట్ ద నెంబర్స్ బిట్వీన్ 1200 and 1230 ఇన్ అన్ ఆర్డర్. ఇక్కడ చూడండి, 1200 నుంచి 1230 వరకు ఒక సంఖ్యల్ని ఆర్డర్లో రాయమన్నారు. ఏముంది? 1200, 1201, 1202 అట్లాగా 1230 వరకు రాసేయడమే. ఓకేనా? నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 10 వన్స్ 10 ఒకట్లు 10, 3 టెన్స్ 30, 9 టెన్స్ 90, 10 టెన్స్ 100, 20 టెన్స్ 200, 100, 10 హండ్రెడ్స్ 1000. హండ్రెడ్స్ ఎన్ని? 10. 100 టెన్స్ కలిస్తే ఏమవుతుంది? 1000 అవుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ 3. రైట్ ద నెంబర్స్ యాజ్ డైరెక్టెడ్. బ్లాకుల ఆధారంగా సంఖ్యలను రాయండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బ్లాకుల్ని మనం ఎలా గుర్తిస్తాం? ఈ పెద్ద బాక్స్ ఏంటంటే థౌజండ్స్, వేలు. ఈ బాక్స్ హండ్రెడ్స్. ఈ పొడవు వచ్చి ఒక్కొక్క పొడవు లైన్ 10, 10. ఇవి వన్స్. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ 1000 బాక్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, గ్రీన్ది కాబట్టి 1. అలాగే హండ్రెడ్స్ బాక్స్ ఎన్ని ఉంది? 100 బాక్స్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది, కానీ ఇక్కడ 2 ఇచ్చాడు. మనకి ఇక్కడ 2 లేవు చూడండి, కాబట్టి ఇక్కడ 1 రావాలి. అర్థమవుతుందా? టెన్స్ ఎన్ని వచ్చినాయి? 2 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మనం 2 రాసేసాం. ఇక్కడ వన్స్ వచ్చేసి 8 ఉన్నాయి, కాబట్టి ఇక్కడ 8 రాసాం. అర్థమవుతుందా? ఇక్కడ ఏం రాయాలా? 1128 రావాలి. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2000 కాబట్టి ఇక్కడ 2 రాసాం. హండ్రెడ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 హండ్రెడ్స్ కాబట్టి 6 రాసాం. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 కాబట్టి 6 రాసాం. వన్స్ చూడండి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 4, అంటే 2664. అర్థమైందా? ఆ బాక్సుల్ని బట్టి థౌజండ్స్లో ఎన్ని బాక్సులు ఉంటే అన్ని థౌజండ్స్, హండ్రెడ్స్లో ఎన్ని బాక్సులు ఉంటే అన్ని హండ్రెడ్స్, టెన్స్లో ఎన్ని బాక్సులు ఉంటే అన్ని టెన్స్, వన్స్లో ఎన్ని ఉంటే అన్ని వన్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి, 4210, ఎందుకంటే ఇక్కడ వన్స్ లేవు. తర్వాత 1507. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ టెన్స్ లేవు కాబట్టి. అలాగే 3007. ఎందుకు ఇక్కడ చూసారా? 5th దాంట్లో హండ్రెడ్స్ లేవు, టెన్స్ లేవు. 6th దాంట్లో
ఓన్లీ థౌజండ్స్ ఉన్నాయి, హండ్రెడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెన్స్, వన్స్ ఇక్కడ ఏమీ లేవు కాబట్టి మనం ఇక్కడ జీరోస్ పెట్టేసాం. 2200. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ వర్క్షీట్ 4 సబ్ టాపిక్ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్. 4 అంకెల సంఖ్యలను ఏర్పరచుట. సెలెక్ట్ ద స్పైక్ అబాకస్ టు ద నెంబర్ 5102. ఇక్కడ చూడండి 5102 ఉండే అబాకస్ ఏది? ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 5 ఉంది. ఫస్ట్ సిలో చూడండి, ఫస్ట్ దాంట్లో 5 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 1 ఉంది, థర్డ్ దాంట్లో ఏం లేదు 0, ఇక్కడ 2. ఇక్కడ చూడండి ఇక్కడ మధ్యలో 0 అంటే ఇక్కడ ఎందుకు ఉన్నాయి? 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి. నెక్స్ట్ డ్రా ద బీట్స్ ఆన్ ద ఫాలోయింగ్ స్పైక్ అబాకస్ ఫర్ నెంబర్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్ ఏకి చూడండి, ఏకి ఎంత నెంబర్ ఇచ్చాడమ్మా? 5005. కాబట్టి థౌజండ్స్ ప్లేస్లో 5 రావాలా, వన్స్ ప్లేస్లో 5, ఇంకా మధ్యలో వదిలేసేయాలి. అలాగే 5055. నెక్స్ట్ 5050. ఇక్కడ హండ్రెడ్స్ లేవు, వన్స్ లేవు, ఇవి అన్నీ 5లు కాబట్టి అన్నిటికీ టోటల్ 5555 రాసేసాం. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ స్పైక్ అబాకస్ అండ్ రైట్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ బాక్సెస్. ఇక్కడ ఆల్రెడీ అబాకస్ దాంతో ఎన్నైతే నెంబర్స్ ఇచ్చేసాడో అది కౌంట్ చేసి కింద రాయాలి. ఫస్ట్ చూడండి 8246 ఉన్నాయి, 6565, 9314, 2708. ఓకేనా, ఇక్కడ చూడండి రైట్ ద నెంబర్ నేమ్స్. 6984, 5489, 8745 నెంబర్ నేమ్స్ రాసేసేయాలి. ఓకేమా. నెక్స్ట్ వర్క్షీట్ 5 సబ్ టాపిక్ 4 డిజిట్ నెంబర్స్. ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ 986, బైస్కిల్ 2350, స్టవ్ 5000, ఇదేంటిది? టీపై 8925. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్, ఏ ఎన్ని రూపీస్ అమ్మా? ఫస్ట్ది ఏ ఎన్ని రూపీస్ వచ్చింది? ఏలో ఏముంది? టేబుల్ కదా, డైనింగ్ టేబుల్ ఉంది, అదేముంది? 1986. నెక్స్ట్ బి ఏంది? 2350, అవునా కదా? సి ఏంటి? 5000. డి ఏంటి? 8925. ఆ నెంబర్స్లో ఉండేది ఎత్తి మనం నెంబర్ నేమ్స్ రాసేయాలి. రైట్ ద నంబర్స్ అండ్ నెంబర్ నేమ్స్ బై అబ్జర్వింగ్ ద బీట్స్ ఆన్ ద అబాకస్. ఇవ్వబడిన పూసల చట్రంలోని పూసల ఆధారంగా సంఖ్యలను గుర్తించి ఆ సంఖ్యలను అక్షరాల్లో రాయండి. ఇది ఈజీ, మనకు తెలుసు. ఇక్కడ కౌంట్ చేసుకోవాలి, ఒక్కొక్క దాంట్లో ఎన్నెన్ని ఉన్నాయి కౌంట్. ఇక్కడ చూడు 1 2 3 రాసాం. ఇక్కడ 1 2 3 4 5, ఇక్కడ మళ్ళీ 1 2 3, ఇక్కడ 1 2 3 4. ఆ నెంబర్స్ రాసేయడం. ఇది కూడా అంతే 6, ఇక్కడ ఏం లేవు కాబట్టి 0, ఇక్కడ 1, ఇక్కడ 5. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 5లో థర్డ్ వన్, రీడ్ ద నెంబర్ నేమ్స్ అండ్ రైట్ ద ఇన్ నెంబర్స్. అక్షరాల్లో సంఖ్యలను చదివి సంఖ్యారూపం. ఇప్పుడు ఇంతసేపు మనకి నెంబర్స్ ఇచ్చి నెంబర్ నేమ్స్ రాయమన్నారు. ఇప్పుడు నెంబర్ నేమ్ ఇచ్చి నెంబర్ 2536, 4850, 6209, 8300, 9009. ఓకేనమ్మా. నెక్స్ట్ వర్క్షీట్ 6 సబ్ టాపిక్ నంబర్స్. రీడ్ అండ్ రైట్ 4 డిజిట్ నెంబర్స్. 4 అంకెల సంఖ్యలను చదవండి, రాయండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, 2000స్లో ఏముంది? 2 ఉంది. 100స్లో ఏముంది? 3 అంటే 2300. 10స్లో ఏముంది? 4 అంటే 40. వన్స్ ప్లేస్లో 5 అంటే 2345. ఇది ఇక్కడ మనం రాసేసాం, చూసారా? 2345. అలాగే అన్నీ కూడా రాయాలి. ఇక్కడ చూడండి మనకేమిచ్చాడు? 6510. 6510 నెంబర్ నేమ్ రాసి 6510 ఇలా రాయాలి. నెక్స్ట్ 5600, ఇక్కడ కూడా అంతే 5600. నెక్స్ట్ మళ్ళీ ఏంటి? 3873, చూసారా? 3773. నెక్స్ట్ 4501, 4501. ఓకేనమ్మా. నెంబర్ నేమ్స్ అనేవి క్లియర్గా కనపడకపోతే చూడండి. ఓకే, నెంబర్ నేమ్స్ ఇక్కడ నెంబర్ రాయాలి, ఇక్కడ నెంబర్ నేమ్ అనేది రాసేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్స్. ఇవ్వబడిన సంఖ్యలలో ప్రతి అంకె యొక్క స్థాన విలువ కనుక్కోండి. ఇక్కడ చూడండి ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఏ ప్లేస్లో ఉంది? మనకి ఇక్కడ 8764లో 8 వచ్చేసి ఏ ప్లేస్లో ఉంది మా? థౌజండ్స్. 7 ఏ ప్లేస్లో ఉంది? హండ్రెడ్స్, కాబట్టి 700. 6 టెన్స్, 4 వన్స్. ఓకేనా, అది. నెక్స్ట్ వర్క్షీట్ 6 చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన జవాబును గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ హ్యాస్ 9000? 9000 అంటే థౌజండ్స్ ప్లేస్లో 9 ఉండేది ఏది? సి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇన్ 3567లో 5 ఏ ప్లేస్లో ఉంది? ఇక్కడ మనకి హండ్రెడ్స్, కాబట్టి బి. నెక్స్ట్
పుట్ ఏ సర్కిల్ ఫర్ ద నెంబర్ విత్ ఇవ్వబడిన స్థాన విలువ ఆధారంగా ఆ సరైన సంఖ్యకు 0 చుట్టండి. 7 థౌజండ్స్ ప్లేస్. ఈ మూడిట్లో థౌజండ్స్ ప్లేస్లో 7 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ అలాగే 5 ఇన్ వన్స్ ప్లేస్. ఈ మూడిట్లో వన్స్ ప్లేస్లో 5 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 0 ఇన్ టెన్స్ ప్లేస్. 0 ఇన్ టెన్స్ ప్లేస్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ 3 ఇన్ హండ్రెడ్స్ ప్లేస్. ఇక్కడ చూడండి హండ్రెడ్స్ ప్లేస్లో 3 ఇక్కడ ఉంది. అవునా కాదా? నెక్స్ట్ వర్క్షీట్ 7 సబ్ టాపిక్ ఎక్స్పాండెడ్ ఫామ్ అండ్ షార్ట్ ఫామ్స్, విస్తరణ రూపాలు మరియు సంక్షిప్త రూపాలు. ఇక్కడ చూడండి 4000 + 200 + 60 + 3 ఏమవుతుందమ్మా? 4263 కదా. కాబట్టి దీనికి ఇది ఏరో మార్క్. నెక్స్ట్ 8405 9030 2816. ఓకేనా? మ్యాచ్ చేసేసేయాలి. నెక్స్ట్ రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఫామ్ యాజ్ షోన్ యాజ్ బిలో. విస్తరణ రూపంలో రాయడం. ఇది కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? థౌజండ్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 1000, 1000 రాసేసామా? అలాగే హండ్రెడ్స్ ఏమున్నాయి? 0 హండ్రెడ్స్ ఏం లేవు కాబట్టి 0. టెన్స్ 3 కాబట్టి 3 10s 30. వన్స్ ఎన్ని? 4 1s 4. అర్థమవుతుందా? అంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో నెంబర్ నేము నెంబరు 2 రాయాలి. అలాగే 3508 3000 + 500 ప్లస్ ఇక్కడ టెన్స్ ఏం లేవు కాబట్టి 0 10s + 8 1s 3508. అలాగే 5670 కూడా చూడండి 5000s 600s HUNDRED 100 అమ్మది 7 10s 0 1s. ఓకేనా? 5600 7 10s 0 1s కాబట్టి 5670. నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ షార్ట్ ఫామ్. 1111 2064 5004. ఫోర్త్ వన్ 5050 ఎక్కడుందమ్మా? ఏలో ఉంది. నెక్స్ట్ ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ 3333 ఎక్కడుంది? 3333 డీలో ఉంది. నెక్స్ట్ వర్క్షీట్ 8 సబ్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ ద నెంబర్స్, సంఖ్యలని పోల్చడం. సర్కిల్ ద లార్జ్ నెంబర్ అండ్ ఈచ్ పెయిర్ ఆఫ్ ద ఫాలోయింగ్. ప్రతి పెయిర్లో 2 ఇచ్చాడు. ఏది పెద్దదైతే సర్కిల్ చేయాలి. ఇక్కడ ఇది పెద్దది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇది. నెక్స్ట్ ఇది చూడండి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఈక్వల్ టు ఏదైతే అది పెట్టాలి. నేనేం చెప్పాను? ఏదైతే పెద్దది ఉంటుందో మీరు గుర్తుగా మీకు ఇప్పుడు 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏది పెద్దదో తెలుసుకోగలరు కదా మీరు. అప్పుడు ఆ పెద్ద నెంబర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి 2 సైడ్స్ రావాలి. ఇప్పుడు ఇక్కడ 8 ఇక్కడ 2 అనుకోండి. పెద్ద నెంబర్ 8 కాబట్టి ఇటు సైడ్ 1 మొన ఉంది, ఇటు సైడ్ 2 మొనలు ఉన్నాయి. కాబట్టి 2 అనేది 1 కంటే పెద్దది కాబట్టి పెద్ద నెంబర్ 2 సైడ్స్ పక్కన పెట్టేయండి అంతే. ఓకేనా? ఓకే. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్, రైట్ ద నెంబర్స్ అకార్డింగ్ టు ద పిక్చర్స్ అండ్ యూజ్ ద ప్రాపర్ సింబల్. ఇది చూడండి మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ పెద్ద గ్రీన్ బాక్స్ అంటే థౌజండ్స్ కదా. ఇది 2000, ఇక్కడ 2200 ఏది పెద్దది? ఇది పెద్దది. నెక్స్ట్ అలాగే ఇక్కడ 3000 1100 ఏది పెద్దది? ఇది పెద్దది. అలాగే ఇక్కడ చూడండి 2 సేమ్, ఇక్కడ 3000 కాబట్టి ఈక్వల్ టు. వర్క్షీట్ 9 సబ్ టాపిక్ కంపారిజన్ ఆఫ్ ద నెంబర్స్. కంపేర్ ద నెంబర్స్ అండ్ ఇన్సర్ట్ అప్రాప్రియేట్ సింబల్. ఇక్కడ కూడా అంతే, నెంబర్స్ని కంపేర్ చేసి సింబల్ పెట్టాలి. 2010 ఈజ్ గ్రేటర్ దాన్ 2001, 2054 ఈజ్ లెస్ దాన్ 548, 654 ఈజ్ గ్రేటర్ దాన్ 457, 908 is greater than 809, 758 is less than 1477, 2187 is less than 2817, 3251 is less than 3452, 5454 is less than 6385, 5526 is less than 5562. Which one is big number in 3086 and 5024? ఇది ఈజీ కదమ్మా. సారీ థౌజండ్స్ కాదు కదా, హండ్రెడ్స్. 386 524లో పెద్దది 524. నెక్స్ట్ హౌ కెన్ యూ టెల్ 4265 ఈజ్ మోర్ ఆర్ లెస్ దాన్ 4365? ఇక్కడ చూసారా 4265 4365 కంటే ఏది పెద్దది చిన్నదని మీరు ఎట్లా చెప్తారు? ఎట్లా చెప్పాలి? సబ్ట్రాక్షన్ చేసి. ఫ్రమ్ subtraction said 4265 is smaller than 4335. ఇక్కడ ప్రింట్ సరిగ్గా కనపడలేదమ్మా. చూడండి ఇక్కడ ఏముంది? ఫ్రమ్ సబ్ట్రాక్షన్ సెట్ 4265 ఈజ్ స్మాలర్ దెన్ 4365. అంటే 4365
65లోంచి 4265 తీసేస్తే 100 వచ్చింది. తీసేస్తే సబ్ట్రాక్షన్ చిన్నదైతేనే కదా తీస్తాము, కాబట్టి సబ్ట్రాక్షన్. నెక్స్ట్ వర్క్షీట్ 9. విజయ్ హ్యాస్ 4500 అండ్ కిషోర్ హ్యాస్ 4100. హూ హ్యాస్ మోర్ మనీ? మనకు చూస్తానే తెలుస్తుంది. విజయ్కి 4500 ఉంటే నెక్స్ట్ కిషోర్కి 4100 ఉంది. ఏది ఎక్కువ? ఎవరికి ఎక్కువ చెప్పండి? విజయ్ హ్యాస్ మోర్ మనీ, కాబట్టి గ్రేటర్ దాన్ పెడతాం. నెక్స్ట్ సతీష్ కుడ్ ప్రొడ్యూస్ 2000 bags ఫర్ ప్యాడీ వేర్ యాజ్ రంగయ్య కుడ్ ప్రొడ్యూస్ 2500 bags ఆఫ్ ప్యాడీ. హూ ప్రొడ్యూస్ లెస్? ప్యాడీ అంటే ఏంది? ధాన్యం బస్తాల్ని సతీష్ వచ్చి 2000 పంపిస్తే రంగయ్య 2500 పంపించారు. ఎవరు తక్కువ? సతీష్ తక్కువ. అంటే 2000 అండ్ 2500 కంటే కాబట్టి 2000 ఈజ్ లెస్ దాన్ 2500 పెడతాము. సో సతీష్ హ్యాస్ ప్రొడ్యూస్ లెస్ బ్యాగ్. లెస్ అంటే తక్కువ. వర్క్షీట్ 10 సబ్ టాపిక్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అవరోహణ క్రమాలు. ఇప్పుడు చూడండి, ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి. 5432, 5500, 5596, 5655, 5900. అట్లాగే నెక్స్ట్ కింద చూడండి, ఫస్ట్ 1999, 2395, 2650, 3490, 7590. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ బోత్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. ఇక్కడ రెండిట్లో రాయాలి, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ 1050, 2500, 3250, 7200, 9700. డిసెండింగ్లో రివర్స్ వస్తుంది, అంతే కదమ్మా. ఇది మనము కళ్ళు మూసుకొని రాసేయచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా పెరుగుతూ పోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలా? ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఫస్ట్ 9700, తర్వాత 7200, తర్వాత 3200, 2500, 1050. నెక్స్ట్ యూజ్ ద సింబల్స్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఈ బ్లాంక్స్లో సింబల్స్ని యూజ్ చేస్తాం. 3860 ఈజ్ లెస్ దెన్ 4520. 5550 కంటే ఇది ఇంకా లెస్. 5550 కంటే 5452 ఎక్కువ కాబట్టి 5050 లెస్. 5432 అనేది 6014 కంటే కాబట్టి ఈజ్ లెస్ దాన్. అర్థమవుతుందా? నెక్స్ట్ బీలో చూడండి, 4420 ఈజ్ గ్రేటర్ దాన్ 8536. 8536 కంటే 7432 లెస్ కాబట్టి 8536 ఈజ్ గ్రేటర్ దాన్ 7422. 7422 ఈజ్ గ్రేటర్ దాన్ 7322. 7322 ఈజ్ గ్రేటర్ దాన్ 5500. ఓకేనా? నెక్స్ట్ వర్క్షీట్ 11 సబ్ టాపిక్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అవరోహణ క్రమాలు. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్స్ అకార్డింగ్ టు దేర్ ప్రైస్. అంటే ఇక్కడ కొన్ని వస్తువుల యొక్క డబ్బులు ఇచ్చారు, అది ఎంత ప్రైజు అనే దాన్ని బట్టి తక్కువ నుంచి ఎక్కువకి, ఎక్కువ నుంచి తక్కువకి మనం రాయాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, నేమ్ ద ఆబ్జెక్ట్స్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ప్రైస్, తక్కువ నుంచి ఎక్కువకి. ఫస్ట్ తక్కువ ఏంటి అన్నిటికంటే దీంట్లో చెప్పండి? బైస్కిల్. తర్వాత వచ్చేసి ఏంటి? బైస్కిల్ తర్వాత ఏంటమ్మా? ఫ్యాన్. తర్వాత ఏంటి? బైస్కిల్ తర్వాత ఫ్యాన్. ఫ్యాన్ తర్వాత కాట్. కాట్ తర్వాత టెలివిజన్. ఓకే. తర్వాత డిసెండింగ్లో ఫస్ట్ టీవీ, తర్వాత కాట్, తర్వాత ఫ్యాన్, తర్వాత బైస్కిల్. అరౌండ్స్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. ఇక్కడ కూడా అంతే, ఈ నెంబర్స్ని చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి. 2135, 2581, 3698, 4587, 5879. ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ 5879, 4587, 3698, 2581, 2135. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని కూడా అసెండింగ్ డిసెండింగ్. 4068, 4086, 6048, 6084, 8064. ఇప్పుడు డిసెండింగ్ 8064, 6084, 6048, 4086, 4068. ఓకేనా? నెక్స్ట్ వన్ కూడా ఫస్ట్ అసెండింగ్, తర్వాత డిసెండింగ్. చూడండి, 1000, 1001, 1011, 1101, 1110. తర్వాత 1110, 1101, 1011, 1001, 1000. ఓకేనమ్మా? అర్థమైందా? అన్నీ కూడా ఫస్ట్ అసెండింగ్, తర్వాత డిసెండింగ్ ఆర్డర్స్. నెక్స్ట్ వర్క్షీట్ 12 సబ్ టాపిక్ నెంబర్స్ ఇన్ వర్డ్స్, సంఖ్యలను అక్షరాలలో రాయడం. ఓకేనా? ఇక్కడ చూడండి, సర్కిల్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ద చార్ట్ గివెన్ బిలో అండ్ రైట్ దేర్ నెంబర్ నేమ్స్. ద ఫస్ట్ వన్ ఈస్ డన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, సంఖ్యలను అక్షరాల్లో రాయండి, వాటికి సంబంధించినటువంటిది ఒకటి మీకు ఆల్రెడీ చేసినాము అన్నారు. 4867,
3202, 4052, 7851, 3356. ఓకేనా? ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం ఇక్కడ కింద ఇచ్చిన దాంట్లో సర్కిల్ చేయాలి. చూడండి, ఇక్కడ నేనైతే కొన్ని చేశాను. మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఇచ్చినారు కదమ్మా ఈ నెంబర్స్ అన్నిటినీ మనం ఇక్కడ కింద బాక్స్లో సర్కిల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, హూ యామ్ ఐ. ఇక్కడ చూడండి, మై వన్స్ ప్లేస్లో డిజిట్ వచ్చేసి 4 అంట. ఓకే, టెన్స్ ప్లేస్లో డిజిట్ వచ్చేసి 5 అంట. అప్పుడు ఏమవుతుంది? 54. హండ్రెడ్స్ డిజిట్ ఈస్ 0, హండ్రెడ్స్లో 0 ఉంది. అర్థమవుతుందా? నెక్స్ట్, మై టెన్స్ డిజిట్ ఈస్ 2, టెన్స్లో 2 ఉంది. వన్స్ డిజిట్ ఈస్ 5, వన్స్ డిజిట్ ఈస్ 5 అంటే ఏమని? 25. ఓకేనా? క్లూన్స్ బట్టి మనం ఆ నెంబర్ రాయాలి. వర్క్షీట్ 13, రైటింగ్ నెంబర్స్, సంఖ్యలను రాయడం. ఇక్కడ చూడండి, రైట్ ద నెంబర్స్ దట్ హ్యాస్ 6 tens, 3 ones, 7 hundreds, 4 thousands. దాన్ని మనం కరెక్ట్గా రాసినప్పుడు ఏమొస్తుంది? 4763. అలాగే రైట్ ఎనీ 10 4-digit నెంబర్స్ యూజింగ్ 2, 7, 8 and 3. ఈ 4 నెంబర్స్ని యూజ్ చేసి మనము కనీసము ఒక 10 4-digit నెంబర్స్ని రాయాలి. చూడండి, 8732, 8723, 8273, 8372, 8327, 8237, 7823, 7832, 7328. Next, arrange the above numbers in both ascending and descending order. అసెండింగ్లో, డిసెండింగ్లో, చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి. చూడండి, 8273, 8327, 8372, 8723, 8732. డిసెండింగ్లో 8732, 8723, 8372, 8327, 8273. ఇక్కడ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. 5051 నుంచి 5100 వరకు నెంబర్స్ని ఫిల్ చేసేయండి. నెక్స్ట్, వర్క్షీట్ 14, సబ్ టాపిక్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిజిట్స్ ఇచ్చారు. ఏమేమి డిజిట్స్ ఇచ్చారు? 1, 3, 5, 4. వీటితో అన్నిటికంటే లార్జ్ నెంబరు ఫ్రేమ్ చేయాలి, అన్నిటికంటే స్మాల్ నెంబర్. 5431, ఇది రివర్స్లో రాస్తే 1343. ఓకేనా? నెక్స్ట్, లార్జ్ నెంబర్ 9321, ఇది రివర్స్లో రాస్తే చూడండి 1239, 1239. అర్థమవుతుందా? రివర్స్లో రాస్తే అయిపోతుంది. నెక్స్ట్, 7653కి 3567, 9860, 6089. ఓకే. నెక్స్ట్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ద పాపులేషన్ ఆఫ్ డిఫరెంట్ విలేజెస్ ఇన్ బుక్కపట్నం మండల్ యాజ్ పర్ 2011 సెన్సస్ ఈజ్ షోన్ బిలో. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బుక్కపట్నం అనేటువంటి ఒక మండలంలో ఉండే పల్లెల్లో పాపులేషన్ ఇచ్చాడు. అగ్రహారం అనే ఊర్లో ఎంత పాపులేషన్ ఉందంట? జనాభా 3381. అట్లాగే కొత్తకోటలో 4634. నెక్స్ట్, మరాలాలో 4143. కృష్ణపట్నంలో 3086. ఇది బాగా మనం చూసుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. విచ్ ఈజ్ ద మోస్ట్ పాపులేటెడ్ విలేజ్ ఇన్ బుక్కపాల? అంటే ఎక్కువ ఎక్కడుంది? ఎక్కువ వీటన్నిటిలోకి లార్జెస్ట్ నెంబర్ ఏంటిమా? ఇది కొత్తకోట. కొత్త ఆన్సర్ కొత్తకోట. నెక్స్ట్, విచ్ ఈజ్ ద లీస్ట్ పాపులేషన్ విలేజ్? లీస్ట్ అంటే ఏంటి? తక్కువ. వీటన్నిటిలోకి తక్కువ ఏది ఉంది చెప్పండి మీరే? తక్కువ ఏది? 3086 అంటే కృష్ణపట్నం. కాబట్టి సెకండ్ దానికి ఆన్సర్ కృష్ణపట్నం. నెక్స్ట్, ఐడెంటిఫై ద విలేజ్ విత్ పాపులేషన్ లెస్ దాన్ 4000. 4000 కంటే తక్కువ పాపులేషను ఎక్కడున్నారు? చూడండి, ఇక్కడ 4000 కంటే తక్కువ 2 ఉన్నాయి. ఏవేవి? ఇది ఇది అంటే అగ్రహారం, కృష్ణపట్నం, 2 కూడా 4000 కంటే తక్కువ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్, అగ్రహారం పాపులేషన్ ఈజ్ నియర్ టు దిస్. అగ్రహారం పాపులేషన్ ఎంత? అగ్రహారం పాపులేషను 3381. 3381 అంటే దేనికి దగ్గరకు ఉంది? 3400కి దగ్గరకు ఉంది. నెక్స్ట్ అసెస్మెంట్ అమ్మా, స్వీయ మదింపు, సెల్ఫ్ అసెస్మెంట్. రైట్ ద ఫాలోయింగ్ నెంబర్ నేమ్స్ ఇన్ న్యూమరల్స్. చూడండి, నెంబర్ నేమ్ని సంఖ్యల్లో, నెంబర్స్లో రాయాలి. 3624, 6043, 4116, 7256. తర్వాత ఇక్కడ చూడండి, ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్ డిజిట్. ఇక్కడ 7కి అండర్లైన్ టెన్స్ ప్లేస్లో ఉంది, 7 tens. ఇక్కడ 7 thousandsలో ఉంది. నెక్స్ట్ 7 ఇక్కడ చూడండి, 7
ఇక్కడ 7 అండర్లైన్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి 1 చేశారు అంటే హండ్రెడ్స్లో ఉంది. ఇక్కడ 9 చేశారు, 9 వన్స్. ఓకేనా. ఇక్కడ 8 అంటే 8 టెన్స్. అర్థమవుతుంది. ఇక్కడ 6 థౌజండ్స్, 6 కాబట్టి థౌజండ్స్ ప్లేస్. ఇక్కడ 5 కాబట్టి హండ్రెడ్స్. ఇక్కడ 4 కాబట్టి వన్స్. ఓకే. నెక్స్ట్, ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ బర్త్ ఇయర్స్. స్వాతంత్ర సమరయోధులు వారు పుట్టిన సంవత్సరాలు. చూడండి, మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టాడంట? 1869. జవహర్లాల్ నెహ్రూ 1889. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891. భగత్ సింగ్ 1901. ఓకే. ఇప్పుడు చూడండి, వీళ్ళ బర్త్ డేట్స్ ఉన్నాయి కదా, వీటిని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో, అంటే చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి. ఫస్ట్ 1869, 1889, 1891, 1901. డిసెండింగ్లో 1901, 1891, 1889, 1869. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ చూడండి, నెంబర్స్లో రైట్ ద గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, ఈవెన్, అప్లికబుల్. ఏదైతే అక్కడ అప్లికబుల్ అవుతుందో అక్కడ రాయాలి. 2400 ఈజ్ గ్రేటర్. సారీ, ఇక్కడ చూడండి, ఏది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అమ్మా. 2400 4002 కంటే పెద్దదా? రాంగ్. ఇలా రాయాలి. ఓకేనా. నెక్స్ట్, 423 లెస్ దాన్, కరెక్ట్. ఇది లెస్ దాన్ 7431. ఇది చూడు, 6730 6730 కాబట్టి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 3330. ఇక్కడ 3303. ఏది పెద్దది? ఇది పెద్దది. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇదేం లేదు, ఎక్స్పాండెడ్ ఫామ్ని మామూలు ఫామ్తో కలిపేయాలి. ఇక్కడ చూడండి, 8342. 8342 ఎక్కడుంది అది? 8342. నెక్స్ట్, 4326. 4326. నెక్స్ట్, 8324. 8324. 5207. ఓకేనా. నెక్స్ట్, మేక్ ఎనీ 5 4-digit నెంబర్స్ యూజింగ్ 2, 3, 6 and 8. ఈ నెంబర్స్ని యూస్ చేసి మీరు ఓన్గా ఏవైనా 4-digit నెంబర్స్ 4 రాస్తే సరిపోతుంది. 2368, 2386, 3268, 3286. ఓకేనా. నెక్స్ట్, అబ్జర్వ్ ద అబాకస్ అండ్ రైట్ ద సూటబుల్ నెంబర్. ఈ అబాకస్ని అబ్జర్వ్ చేసి అక్కడ ఏ నెంబర్ అయితే యూజ్ అవుతుందో అక్కడ కౌంట్ చేసుకొని రాయాలి. ఫస్ట్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4000. తర్వాత 7 కాబట్టి 700. తర్వాత 2 కాబట్టి 20. 3 కాబట్టి 3. అలాగే ఇక్కడ 8000. 10s ఏం లేవు, 0. సారీ, 100s ఏం లేవు, 0. 10s వచ్చేసి 440. 1s వచ్చేసి 2. 8042. ఓకేనమ్మా. అర్థమైందా? ఓకేమ్మా. మనకి మ్యాథ్స్లో థర్డ్ క్లాస్ మ్యాథ్స్లో సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఫస్ట్ లెసన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ లెసన్ లింక్ ఇస్తాను, చూసుకోండి. థర్డ్ లెసన్లో కలుద్దామమ్మా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నాకు ఇది ఎంకరేజింగ్ ఉంటుంది, నేను ఇంకా మీకు ఎక్కువ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. ఓకేనమ్మా. బాయ్. థ్యాంక్ యూ.